1947 ఆగస్టు నెల. ఒకవైపు చూస్తే దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు మిన్నంటున్నాయి. దశాబ్దాల పోరాటం తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ అందరూ ఆనందంలో మునిగిపోయారు. కానీ సరిగ్గా అదే సమయానికి దక్షిణ భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాచరిక దర్బార్లో మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఎలాంటి సంబరాలు లేవు. కేవలం భవిష్యత్తు గురించిన ఒక భయంకరమైన ఉత్కంఠ, నిశ్శబ్దం మాత్రమే అలుముకున్నాయి. అసలు స్వతంత్రంగా ఉండాలని కలలుగన్న హైదరాబాద్ సంస్థానం చివరికి భారతదేశంలో ఎలా విలీనమైంది? ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ ఉత్కంఠభరితమైన చారిత్రక ఘట్టాన్ని మనం డీకోడ్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. ఉపఖండం మొత్తం వలసవాద పాలన నుంచి విముక్తి పొంది సంబరాలు చేసుకుంటోంది. కాని భౌగోళికంగా సరిగ్గా భారతదేశం మధ్యలో ఉన్న అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ మాత్రం భారత సమాఖ్యలో చేరేందుకు ససేమిరా అంది. చుట్టూ భారత భూభాగం ఉండి సరిగ్గా మధ్యలో ఒక స్వతంత్ర దేశంగా ఉండాలన్న వాళ్ల నిర్ణయం అనివార్యంగా ఒక అతిపెద్ద భౌగోళిక రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈ సంక్షోభం వెనుక ఉన్న అసలు కారణం సంస్థానాల సందిగ్ధత. కొత్తగా ఏర్పడిన భారతదేశం నలుమూలలా విస్తరించి ఉంది కదా. సరిగ్గా ఆ సరిహద్దుల మధ్యలో ఉన్న సువిశాలమైన హైదరాబాద్ సంస్థానాన్ని అప్పట్లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలిస్తున్నారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా తమ స్వతంత్ర హోదాను, సార్వభౌమాధికారాన్ని అలాగే కంటిన్యూ చెయ్యాలని ఆయన దర్బారు బలంగా కోరుకుంది. భారతదేశంలో వెంటనే విలీనం కావాలనే ప్రతిపాదనను వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఆధిపత్యం ఉండాలన్నది వారి దృఢనిశ్చయం. అయితే అప్పటి భారత నాయకత్వం ఈ పరిస్థితిని చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా నెహ్రూ, అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని వ్యూహాత్మకంగా విశ్లేషించారు. భారతదేశం నడిబొడ్డున మరో స్వతంత్ర దేశం ఉండటం అనేది జాతీయ భద్రతకు ఏమాత్రం మంచిది కాదని వారు గ్రహించారు. నిజమే కదా, భౌగోళికంగా చుట్టూ భారతుండి మధ్యలో వేరొక దేశం మనుగడ సాగించడం ప్రాక్టికల్గా అసాధ్యమని దౌత్యపరమైన చర్చల్లో వారు కుండబద్దలు కొట్టారు. దౌత్యపరమైన చర్చలు ఒక కుల్లిక్కి రాకపోవటంతో మొదలైంది పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు అస్థిరత. శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలన్న ప్రయత్నాలు విఫలమవుతున్న సమయంలో సంస్థానం లోపల పరిస్థితి దారుణంగా దిగజారింది. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది రజాకారుల గురించి. ఖాసిం రజ్వీ నాయకత్వంలో పనిచేసిన ఈ సాయుధ దళం వల్ల సంస్థానంలో తీవ్రమైన రాజకీయ అశాంతి చెలరేగింది. వీరి కార్యకలాపాలతో సాధారణ పౌరుల్లో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హింస, అస్థిరత శృతి మించడంతో ఇక శాంతియుత దౌత్య పరిష్కారం వస్తుందన్న ఆశలు పూర్తిగా గాల్లో కలిసిపోయాయి. పరిస్థితి ఎంతలా చేయి దాటిందంటే ఈ హింస కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాలేదు. పశ్చిమాన ఔరంగాబాద్, షోలాపూర్, ఉత్తరాన ఆదిలాబాద్, ఆగ్నేయాన విజయవాడ, దక్షిణాన కర్నూలు లాంటి సరిహద్దు ప్రాంతాలకు మంటలా వ్యాపించింది. ఈ సరిహద్దుల గుండా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇక సైనిక జోక్యం చేసుకోవడం మినహా భారత ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం ఏదీ కనిపించలేదు. ఇక అప్పుడే అసలు ఘట్టం మొదలైంది. అదే ఆపరేషన్ పోలో. ఎప్పుడైతే పరిస్థితి అదుపు తప్పిందో ఇక నిరీక్షించే సమయం ముగిసిపోయింది. భారత ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఆ తేదీ 13 సెప్టెంబర్ 1948. భారత సైనిక బలగాలు ఒకేసారి పలువైపుల నుంచి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాయి. ఆర్మీ కాన్వాయ్లు, సాయుధ వాహనాలు, పదాతి దళాలు గ్రామీణ ప్రాంతాల గుండా దుమ్మురేపుకుంటూ దూసుకుపోయాయి. సైనిక శిబిరాల్లో కమాండర్లు మ్యాప్స్ను స్టడీ చేస్తూ రేడియో ఆపరేటర్ల ద్వారా సమాచారాన్ని పాస్ చేస్తూ ఈ భారీ సైనిక ఆపరేషన్ను ముందుకు నడిపించారు. దీనినే మనం సాధారణంగా హైదరాబాద్ పోలీస్ యాక్షన్ అని కూడా పిలుస్తుంటాం. లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ జీ పర్యవేక్షణలో జరిగిన ఈ 5 రోజుల సైనిక వ్యూహం అక్షరాల ఒక అద్భుతం. మొదటి రోజు షోలాపూర్ మరియు విజయవాడ వైపు నుంచి దళాలు ముందుకు కదిలాయి. రెండవ రోజు నాటికి సరిహద్దుల్లోని ప్రతిఘటనను సునాయాసంగా బ్రేక్ చేశాయి. ఇక మూడో రోజుకు సంస్థానాన్ని వ్యూహాత్మకంగా ముట్టడించడం కంప్లీట్ అయిపోయింది. 4వ రోజు హైదరాబాద్ రక్షణ శ్రేణులు పేక మేడలా కుప్పకూలాయి. 5వ రోజు భారత సైన్యం నేరుగా రాజధాని నగరం వైపు తమ తుది కవాతును స్టార్ట్ చేసింది. చూస్తుండగానే సైనిక బలం పూర్తిగా భారత బలగాల వైపు మొగ్గు చూపింది. ఈ ముట్టడితో మొదలైంది ప్రతిఘటన పతనం. ఆ భీకరమైన సైనిక కవాతు దెబ్బకు ఇక ఎంతమాత్రం ప్రతిఘటించడం అసాధ్యమన్న వాస్తవం హైదరాబాద్ నాయకత్వానికి అర్థమైపోయింది. కొన్ని రోజులపాటు హోరెత్తిన ఆయుధాల మోత నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంది. ముందుగా కాల్పుల విరమణకు ఆదేశాలు వచ్చాయి. ఆ వెంటనే హైదరాబాద్ బలగాలు తమ ఆయుధాలను కింద పెట్టాయి. ఫైనల్గా
హైదరాబాద్ సైనిక కమాండర్ ఎల్ ఎడ్రూస్ భారత మేజర్ జనరల్ జెఎన్ చౌధరికి అధికారికంగా లొంగిపోయారు. దీనితో ఈ చారిత్రక ఘర్షణకు పూర్తిగా తెరపడింది. ఈ చారిత్రక ఘట్టం ముగిసిన ఆ కీలకమైన తేదీ 17 సెప్టెంబర్ 1948. ఒక్కసారిగా సైనిక వాహనాల శబ్దాలు ఆగిపోయాయి, ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఒక చారిత్రక అధికార మార్పిడిని అక్కడి ప్రజలంతా ఆశ్చర్యంగా మౌనంగా వీక్షించారు. ఆ రోజే సాకారమైందొక ఐక్య భారతం. నిజానికి ఈ లొంగుబాటు స్వాతంత్ర్యానంతర భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్. భౌగోళికంగా విడిపోయున్న ఒక పెద్ద భూభాగం రాజకీయంగా భారత ఉపఖండంలో కలిసిపోయి దేశ రాజకీయ ఏకీకరణను సుస్థిరం చేసింది. పాత రాచరిక పతాకం స్థానంలో సగర్వంగా మన భారత త్రివర్ణ పతాకం ఎగిరింది. నిజాం రాజకీయ సార్వభౌమాధికారం అధికారికంగా అంతమై అప్పటి వరకు ఒక ప్రత్యేక సంస్థానంగా ఉన్న హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత సమాఖ్యలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. 1948 నాటి ఆ పాత నలుపు తెలుపు వాతావరణం నుంచి నేటి ఆధునిక హైటెక్ మహానగరంగా హైదరాబాద్ అద్భుతంగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ ఈరోజు కేవలం ఒక నగరం కాదు, భారతదేశ చరిత్రలో ఎన్నో మలుపులను చూసిన నేల. 1948లో జరిగిన సంఘటనలు భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఒక కీలక అధ్యాయంగా నిలిచిపోయాయి. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు ఆపరేషన్ పోలో జరగకపోయుంటే మన దక్షిణ భారతదేశ భౌగోళిక ముఖచిత్రం ఇప్పుడు ఎలా ఉండేదో కదా.